స్టూడెంట్స్ ఓఎస్ ల్యాబ్ రికార్డుకి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏంటి, అవి ఎలా రాయాలనే దానిపైన మీకు డౌట్స్ ఉన్నాయన్నారు కదా. అవి జస్ట్ ఒకసారి చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి రైట్ ఏ సెల్ ప్రోగ్రామ్ యూజింగ్ కేస్, దెన్, ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్స్ని వాడి సెల్ ప్రోగ్రామింగ్ రాయమన్నారు. అయితే ఇక్కడ మీకు ఇచ్చిన ల్యాబ్ రికార్డ్ లోపల కొన్నేమో ఉబుంటులో అంటే యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లోపల సెల్ స్క్రిప్ట్లో రాశాను, కొన్ని ప్రోగ్రామ్స్ ఏమో సి ప్రోగ్రామింగ్లో రాశాను. సో ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి ఏంటి అంటే సెల్ స్క్రిప్ట్లో రాసిన ప్రోగ్రామ్, అందుకే ఇది మీకు అర్థం అయ్యలేకుంటుంది. చూడండి, ఫస్ట్ ఏమున్నాను, ఫస్ట్ ప్రోగ్రామింగ్ లోపల ఏ అనేటువంటిది కేస్ ప్రోగ్రామింగ్, అంటే కేసెస్ అంటారు కదా, స్విచ్ కేస్ అని, అట్లా ఆ కేస్ని తీసుకొని రాసినటువంటి ప్రోగ్రామ్. ఫస్ట్ ఏమి చూడండి, కార్స్ అనేటువంటి వేరియబుల్, ఆ కార్స్ లోపల BMW అనే కారు పేరు. సెకండ్ ఏంటిదంటే యాష్ పాస్ ద వేరియబుల్ ఇన్ స్ట్రింగ్, అంటే ఇది కామెంట్ లైన్ అన్నట్టు, సెల్ స్క్రిప్ట్ లోపల ఇది కామెంట్ లైన్. సో ఫస్ట్ కేస్ ఏంటిదంటే కేస్ $కార్స్, ఇది కార్స్ అనేటువంటి వాల్యూని మనం పాస్ చేస్తాం. ఇది సెల్ స్క్రిప్ట్లో ఉండేటువంటి సింటాక్స్, కేసు ఇన్ మధ్యలో ఆ వేరియబుల్ అంటే కార్ పేరు అన్నమాట. సో దీని లోపల కేస్ 1 వచ్చేసి ఏంటిది అంటే మెర్సిడీస్ అనేటువంటిది కారు పేరు. ఈ కారు పేరుతో ఎక్కువ అంటే ఏంటి అంటే సెల్ స్క్రిప్ట్ లోపల ప్రింట్ అవుట్ అని అర్థం. సో అది మనకు ఈ టెక్స్ట్ అనేటువంటిది ప్రింట్ చేస్తుంది. సేమ్ అదేవిధంగా కేస్ 2లో ఆడి అనేటువంటి కారు హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అనేటువంటిది ప్రింట్ చేస్తుంది. కేస్ 3లో BMW ఎక్కడ ఉంది ఎక్కువ అంటే ప్రింట్ అవుట్, ఎక్కడ ఉంది హెడ్ క్వార్టర్స్ వచ్చేసి చెన్నై, తమిళనాడు. ఇదంతా కూడా సెల్ స్క్రిప్ట్ లోపల కేస్ వాల్యూకు సంబంధించి. ఓకే, సో దీని యొక్క అవుట్పుట్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది, సింపుల్. మీకు సెల్ స్క్రిప్ట్ సంబంధించిన కొన్ని కమాండ్స్ కూడా నేను వాట్సాప్లో సెండ్ చేస్తాను ఇప్పుడు. ఇది అర్థమైంది కదా. ఫస్ట్ ప్రోగ్రాము కేసుకు సంబంధించిన ప్రోగ్రామ్, అది సెల్ స్క్రిప్ట్. ఎక్కువ అనేటువంటిది మాత్రమే మీకు కొత్తది, మిగతాదంతా కామన్. ఎక్కువ అంటే ప్రింట్ అవుట్ స్టేట్మెంట్ అని అర్థం. సింపుల్ ప్రోగ్రామ్ ఇది అన్నట్టు, సింపుల్గా జస్ట్ ప్రింట్ చేస్తున్నాం అంటే నంబర్ ఆఫ్ వెహికల్స్కి సంబంధించి ఎక్కువ స్టేట్మెంట్ వాడి కేస్ వాల్యూని వాడి ప్రింట్ చేస్తున్నాం అంతే, సింపుల్గా. ఓకే, ఇది సింపుల్ ప్రోగ్రామ్, అది సెల్ స్క్రిప్ట్ కాబట్టి మీకు కన్ఫ్యూజన్ అంటే. సో తర్వాత కేస్ తర్వాత ఏముంది, దెన్ అనేటువంటి స్టేట్మెంట్. ఇది దెన్ అనేటువంటిది బి ప్రోగ్రామింగ్ దెన్కి సంబంధించింది. దీంట్లో 2 వేరియబుల్స్, యాష్ అంటే కామెంట్ లైన్ అని చెప్పాను కదా, దీంట్లో 2 వేరియబుల్స్ ఏమున్నాయి, A = 10, B = 20, 2 వేరియబుల్స్. యాష్ అనేటువంటిది కామెంట్ లైన్. సో ఈ 2 వేరియబుల్స్ని ఏం చేయాలి, ఈక్వలా కాదనేటువంటి చెక్ చేయాలి. ఇది కూడా కామెంట్ లైన్, ఈక్వలా కాదని చెక్ చేస్తుంది. ఇఫ్ $A $B అంటే A అండ్ B రెండు సమానమైతే, దెన్ ఈ రెండు సమానమైతే ఏం కావాలి, ఎక్కువ అంటే ఏంటిది, ప్రింట్ అవుట్, ప్రింట్ చేయాలి. A = B అని ప్రింట్ కావాలి. FI అంటే కాదు అంటే ఫినిష్ అని అర్థం. ఇది కూడా సెల్ కమాండే, దెన్ అనేటువంటిది కూడా సెల్ కమాండే. ఈ కమాండ్స్ అన్నీ కూడా మీకు పంపిస్తాను, ఓకేనా. దెన్ వచ్చిందంటే ఆటోమేటిక్గా FI అనేటువంటిది రావాలి, సింపుల్. ఇది దెన్కి సంబంధించిన ప్రోగ్రామ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది, ఈక్వల్టా కాదా అనేటువంటి ప్లేస్లో చెక్ వెదర్ దే ఆర్ ఈక్వల్ ఆర్ నాట్. సేమ్ ఇఫ్ కండిషనే $A ≠ B, A = B అయినా వాడచ్చు, A ≠ B అయినా వాడచ్చు, సేమ్ యాస్టిస్. దెన్ ఎకో A ≠ B, FI అనేటువంటిది దెన్కి ఎండింగ్ స్టేట్మెంట్. సో ఇది మనకు అవుట్పుట్ ఉన్నటువంటి స్టేట్మెంట్. సింపుల్ కదా, వెరీ సింపుల్. ఎక్కువ ఒకటే మనకు కొత్తది, FI అనేటువంటిది దెన్ అనేటువంటి స్టేట్మెంట్లో వాడేటువంటి ఫినిషింగ్ స్టేట్మెంట్. క్లియర్. నెక్స్ట్ వన్, సి అనేటువంటి ఆప్షన్ లోపల ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్స్ తీసుకున్నాం. సేమ్ అవే వేరియబుల్స్, ఇఫ్ కండిషన్, దెన్, ఎల్స్ స్టేట్మెంట్. అంటే ఈ ఇఫ్ కండిషన్ ఒకవేళ ఫాల్స్ అయితే ఎల్స్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది, సింపుల్.
సేమ్ ఈకో స్టేట్మెంట్ మాది. ఈకో అంటే ప్రింట్అవుట్, వెరీ సింపుల్. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఉంది కదా సి ప్రోగ్రామింగ్లో, సేమ్ అదే విధంగా ఇది పనిచేస్తుంది. సేమ్ ఇది అవుట్పుట్. ఇది ఈజీగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ ప్రోగ్రామ్ చూడండి. ఇక్కడ రైట్ ఏ సెల్ ప్రోగ్రామ్ యూజింగ్ వైల్, డూ వైల్ అండ్ ఫర్ లూప్ స్టేట్మెంట్స్. అంటే సెల్ స్క్రిప్ట్స్ లోపల వైల్ లూపు, ఫర్ లూప్ స్టేట్మెంట్స్ను వాడడం. యాష్ అని ఉంది కదా, యాష్ అంటే ఏంటిది, కామెంట్ లైన్. వైల్కి సంబంధించి ఏ అనేటువంటిది వైల్ అని పెట్టాను, వైల్ ప్రోగ్రామింగ్కి సంబంధించింది. దీంట్లో వేరియబుల్ ఏం తీసుకున్నాను, ఫస్ట్ ఏ ఈక్వల్ టు 0. ఓకే, ఇది కామెంట్ లైన్, ఇది కామెంట్ లైన్. మీరు అవసరమైతే రాసుకోండి రికార్డులో, లేదంటే తీసేసుకోండి. ఇక్కడ వైల్ కండిషన్ రాశాను, వైల్ ఏ మైనస్ ఎల్టీ. ఇది కూడా ఏంటిదంటే సెల్ స్క్రిప్ట్ సంబంధించినటువంటి స్టేట్మెంట్. అంటే ఇప్పుడు మనము లూపింగ్ కండిషన్ ఎట్లా ఇంక్రిమెంట్ కావాలని చెప్తాం కదా, అక్కడ మనం ఎల్టీ అనేటువంటిది ఇంక్రిమెంట్ కోసం వాడేటువంటి స్టేట్మెంట్. సేమ్ యాజ్ టీస్ డూ స్టేట్మెంట్, డూ చేయమంటున్నా. ఏంటిది, కంపల్సరిగా ఎకో $a, ఏ వాల్యూ ప్రింట్ కావడం అని అర్థం. ఇది ఇంక్రిమెంట్ చేస్తున్నా. ఏంటి, ఏ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ $a+1. అంటే ఏ 0 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి a+1గా మనకు ప్రింట్ అవుతుంది. సో ఎప్పుడైతే వైల్ వాడతామో, డూ వైల్ వాడతామో, లాస్ట్లో డన్ అనేటువంటి స్టేట్మెంట్ సెల్ లోపల యూజ్ చేస్తాం. సింపుల్. ఓకే, ఈ సెల్ ప్రోగ్రామ్స్ మాత్రం మీరు ఏం చేయాలంటే ఆన్లైన్ కంపైలర్లో, సెల్ అనేటువంటి కంపైలర్లో ఎగ్జిక్యూషన్ చేస్తేనే వస్తుంది. ఈ రెండు ప్రోగ్రామ్స్ సి ప్రోగ్రామింగ్లో ఎగ్జిక్యూషన్ చేస్తే కావు. ఓకే, కొన్నైనా మనం సెల్ స్క్రిప్ట్ ఉండాలని చెప్పేసి ఒక 2-3 సెల్ స్క్రిప్ట్ ప్రోగ్రామ్స్ రాసాం. క్లియరా, వెరీ సింపుల్. నెక్స్ట్ డూ వైల్ కూడా సేమ్ అదే విధంగా. డూ వైల్ వచ్చేసి ఫర్ లూప్ స్టేట్మెంట్. ఫర్ లూప్ స్టేట్మెంట్ ఎంతవరకు తీసుకుంటున్నాము, ఫర్ ఏ ఇన్. ఇది సింటాక్స్, ఇది సెల్లో వాడేటువంటి సింటాక్స్. సింపుల్. ఫర్ లూప్ ఎట్లా వాడతామో C++లో, జావాలో సేమ్ అదే విధంగా, కాకపోతే సెల్లో ఇది సింటాక్స్ అన్నమాట. ఫర్ ఏ ఇన్ 1 2 3 4 అప్ టు ఎంతవరకు అంటే 10 వాల్యూస్ వరకు. డూ అంటే చెయ్యి. ఏం చేస్తుంది ఇక్కడ, ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఇఫ్ ఏ ఈక్వల్ టు 5, దెన్ ఇఫ్ అన్నామంటే ఖచ్చితంగా ఏమొచ్చింది స్టార్టింగ్లో కూడా, దెన్ తర్వాత బ్రేక్ అంటే ఏమన్నా కండిషన్ అనేటువంటి ఫాల్స్ అయితే బ్రేక్ చేయమని. లాస్ట్లో దెన్ వచ్చిందంటే F5 అనేటువంటి స్టేట్మెంట్ ఉండాలి. తర్వాత వాల్యూని ప్రింట్ చేయాలంటే ఎకో స్టేట్మెంట్, ప్రింట్ స్టేట్మెంట్, ఇటరేటివ్ నంబర్ $, అంటే ఏ వాల్యూ ఎంత ఉంటే ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇక్కడతో ప్రోగ్రామ్ ఎండ్. సేమ్ ఇదే విధంగా ఫర్ లూప్ స్టేట్మెంట్ ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ చూడండి థర్డ్ ప్రోగ్రామ్ వచ్చేసి సి ప్రోగ్రామింగ్ని వాడి ఎగ్జిక్యూషన్ చేయడం జరిగింది. సెల్ ప్రోగ్రామింగ్ కాదు. రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్రియేట్ చైల్డ్ ప్రాసెస్ యూజింగ్ ఫోర్క్ ఎగ్జిక్యూటింగ్ సిస్టమ్ కాల్. సిస్టమ్ కాల్స్ ఆల్రెడీ ఉన్నాం కదా. ఫోర్క్ అంటే ఏంటిది, న్యూ ప్రాసెస్ని క్రియేట్ చేయడం, దాన్ని ఎగ్జిక్యూషన్ ప్రాసెస్. ఇది దీనికి సంబంధించిన సిస్టమ్ కాల్కి సంబంధించిన ప్రోగ్రామింగ్. సో ఈ ప్రోగ్రామింగ్ థర్డ్ ప్రోగ్రామింగ్ వచ్చేసే వరకు సి ప్రోగ్రామింగ్లో రాసినాం. యాష్ ఇంక్లూడ్ stdio.ah అన్లిస్టెడ్ హెడర్ ఫైల్స్, స్టాండర్డ్ లైబ్రరీ హెడర్ ఫైల్ తీసుకొని మెయిన్ ఫంక్షన్ సేమ్ యాజ్ టీజ్. ప్రాసెస్ ఐడి అనేటువంటిది ఇది వేరియబుల్ నేము. FPID ఫోర్క్ అనేటువంటిది ఇది సిస్టమ్ కాల్. ఇది ఓకేనా, ఇది ఎందులో ఉంటుంది, అన్లిస్టెడ్ హెడర్ ఫైల్స్ లోపల ఉంటుంది. ఓకేనా, ఈ అన్లిస్టెడ్ హెడర్ ఫైల్స్ లోపల ఫోర్క్ సిస్టమ్ కాల్ అనేటువంటిది యాక్టివేషన్ అవుతుంది. ఇఫ్ PID = 0, దెన్ ద చైల్డ్ ప్రాసెస్. అంటే PID అనేటువంటిది 0తో సమానం అయితే ఏమని ప్రింట్ అవుతుంది, ఐ ఆమ్ ద చైల్డ్ అని ప్రింట్ అవుతుంది. ఇఫ్ PID అనేటువంటి >0 అయితే ఐ ఆమ్ ద పేరెంట్ అని ప్రింట్ అవుతుంది. 2 వాల్యూస్ ప్రింట్ అవుతుంది. ఒకవేళ PID అనేటువంటిది <0 అయితే ఇన్ ఫోర్క్ అని వస్తుంది. ఇక్కడ చూడండి ఎర్రర్ స్టేట్మెంట్ ఇది, అంటే ప్రాసెసర్ ఐడి ఎర్రర్ అని వస్తుంది. ఎప్పుడు 0 కంటే తక్కువ ఉండకూడదు, కంపల్సరీగా 0 కంటే ఎక్కువ ఉంటేనే అది చైల్డ్ ప్రాసెస్ కానీ పేరెంట్ ప్రాసెసర్ కానీ ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ execution process. So execution process is also in C programming, but we are adding ఇక్కడ 2 హెడర్ ఫైల్స్ నేను యాడ్ చేస్తున్నా. ఒకటేమో సిస్టమ్ టైప్ హెడర్ ఫైల్, ఇంకోటి వచ్చేసి సిస్టమ్ వెయిట్ హెడర్ ఫైల్ అనేటువంటి 2 హెడర్ ఫైల్స్. వై, బికాస్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ కాబట్టి. ఓకేనా, ఈ 2 హెడర్ ఫైల్స్ అనేటువంటివి అడిషనల్గా యాడ్ చేసింది. సో ఇక్కడ మెయిన్ ఫంక్షన్ కామను, ప్రాసెస్ ఐడి కామను, స్టేటస్ అనేటువంటిది కామన్. సేమ్ యాస్టీస్కి ఇంతకుముందు ఎలాగైతే మనం ఫోర్క్ సిస్టమ్ కాల్ చేసామో సేమ్ అదే విధంగా, కాకపోతే ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది. ఇది చూడండి ఇక్కడ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్, ఇవన్నీ కూడా
మనకు సెల్కి సంబంధించిన కమాండ్స్ ఎల్ఎస్ కావచ్చు, టిఎంపి కావచ్చు, ఆర్ఐసిఎస్ కావచ్చు, ఇవన్నీ కూడా సెల్ స్క్రిప్ట్ సంబంధించిన కమాండ్స్. ఇవన్నీ మీకు ఒక ఫోల్డర్ పంపిస్తాను, ఆ ఫోల్డర్స్లో ఉంటాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్, కాకపోతే ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది. క్లియర్? ఇక్కడ కూడా ఒక కండిషన్ని బేస్ చేసుకొని ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఓకేనా? వైఫ్ ఎగ్జిస్టెడ్ స్టేటస్ అంటే మనకు ప్రాసెస్ అనేటువంటిది ఎగ్జిక్యూషన్లో ఉందా, ఎగ్జిస్ట్ అయిందా, టర్మినేషన్ అయిందా, 3-4 స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, ఆ స్టేట్మెంట్ని కనుక్కోవడానికి ఈ కమాండ్ అనేటువంటిది మనకి యూస్ అవుతుంది. ఓకే, సో ఇది ఎగ్జిక్యూషన్ సంబంధించిన స్టేట్మెంట్. నెక్స్ట్ వెయిట్ స్టేట్మెంట్. సో వెయిటింగ్ అంటే ఇప్పుడు ఏదో ఒకటి అవుట్పుట్ డివైస్ రిక్వైర్మెంట్ లేదంటే ఇన్పుట్ డివైస్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఇది మనకు అవసరం వస్తుంది. సో వెయిటింగ్ స్టేట్ కోసం అన్నట్టు, వెయిటింగ్ స్టేట్ కోసం ఎప్పుడు ఇఫ్ పిఐడి ఈక్వల్ టు 0 అయితే అండ్ చైల్డ్ ప్రాసెస్. సో డిపెండింగ్ ఆన్ ది సిగ్నల్స్ అంటే సిస్టమ్ కాల్స్లో మనకు ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్కి సంబంధించిన స్టేటస్ని బేస్ చేసుకొని ఇన్పుట్ రిక్వైర్మెంట్ కావచ్చు, అవుట్పుట్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మనకు ఈ వెయిట్ అనేటువంటిది, స్లీప్ అనేటువంటిది యాక్టివేషన్లోకి వచ్చేస్తుంది. స్లీప్ అనేటువంటిది ఇక్కడ టైం ఇచ్చాం 10 సెకండ్స్. ఈ 10 సెకండ్స్ అక్కడ మనకు వెయిటింగ్ స్టేట్ లోపల ఉంటుంది. ఓకే, రైట్. అండ్ ఫోర్త్ ప్రోగ్రామింగ్ వచ్చేసి రైట్ ఏ ప్రోగ్రామ్ టు కన్వర్ట్ ద అప్పర్ కేస్ టు లోయర్ కేస్ లెటర్స్. అంటే స్మాల్ లెటర్స్ ఎంటర్ చేసినప్పుడు అంటే ఇక్కడ అప్పర్ కేస్ టు లోయర్ కేస్ అని కాబట్టి క్యాపిటల్ లెటర్స్ ఎంటర్ చేస్తాం. ఇది కూడా సేమ్ సి ప్రోగ్రామింగే. సో ఇక్కడ ఎంటర్ ఏ స్ట్రింగ్ అన్నాం, గెట్ క్యార్ అంటే అన్ఫార్మాటెడ్ ఇన్పుట్ స్టేట్మెంట్, ఇది గెట్ స్ట్రింగ్ అన్నాను. ఆ స్ట్రింగ్ ద్వారా నువ్వు ఏ పేరు అయితే ఎంటర్ చేస్తావో ఆ పేరుని అప్పర్ కేసులో ఎంటర్ చేయాలి. అదేమవుతుంది, ఆటోమేటిక్గా లోయర్ కేసులోకి కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, మీకు కావాలని ఇక్కడ అవుట్పుట్ అనేటువంటిది ఇవ్వలేదు. ఎందుకు అంటే ఏ స్ట్రింగ్ ఏం సార్, ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు అప్పర్ కేసులో మీరు టైప్ చేసినారనుకోండి, అది ఆటోమేటిక్ అవుట్పుట్ ఏం రావాలి, స్మాల్ కేసెస్లో మీ పేరు డిస్ప్లే కావాలి. ఇది మీరు అవుట్పుట్ రాయకుంటే ఇంకా దానికి ఎవరేం చేయలేదు. ఓకేనా? ఫస్ట్ ఏం చేయాలి, అప్పర్ కేసులో ఎంటర్ ఏ స్ట్రింగ్ అన్నారు కదా, అక్కడ ఎంటర్ అనే స్ట్రింగ్ అన్నప్పుడు అప్పర్ కేసులో మీ పేరు రాయండి. నెక్స్ట్ దాని కింద వచ్చేసి కన్వర్ట్ అవుతుంది, లోవర్ కేసులో కన్వర్ట్ అవుతుంది కాబట్టి స్మాల్ లెటర్స్లో మీ పేరు రాస్తే దీని అవుట్పుట్ అయిపోతుంది. ఓకే, ఇది అవుట్పుట్ ఇవ్వలేదు, మీరు మినిమం ఆలోచించి రాస్తారనుకొని ఇవ్వలేదు. రైట్. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రోగ్రామ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్, సెల్ ప్రోగ్రామింగే. ఈవెన్ నెంబరా ఆడ్ నెంబర్ అని కనుక్కోవడానికి. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఎక్కువ అంటే ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్, ఎంటర్ నంబర్, రీడ్ నెంబర్. ఏ నెంబర్ అనుకోండి 12 ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది, ఈ కండిషన్ చెక్ చేస్తుంది. రిమైండర్ ఈక్వల్ టు ఎంత రావాలి, ఇక్కడ 0 రావాలి. 0 వస్తే ఆటోమేటిక్గా అది ఈవెన్ నెంబర్ అవుతుంది, 1 వస్తేనేమో ఆడ్ నెంబర్ అవుతుంది. ఇది మాత్రము సెల్ ప్రోగ్రామింగ్, సి ప్రోగ్రామింగ్ కాదు, సెల్ ప్రోగ్రామింగ్. దెన్ ఎకో, ఎల్స్ ఇవన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇది ఫిఫ్త్ ప్రోగ్రామ్. తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఇది కూడా సెల్ ప్రోగ్రామింగే. ఇది కూడా ఆన్లైన్ కంపైలర్లోనే ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఒకవేళ మీకు ఎక్స్టర్నల్ సార్ అడిగితే ఏం చేస్తారు అంటే, సార్ ఇది ఆన్లైన్ కంపైలర్లో ఎగ్జిక్యూట్ చేసాము, సార్ వాళ్ళ ల్యాప్టాప్లో మాత్రమే చేసేది సార్, మా సిస్టమ్స్లో వస్తలేదు అని చెప్పేసి అయిపోతుంది. మీరు సి ప్రోగ్రామింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పర్ఫెక్ట్గా అయితే నేర్చుకోండి, ఎగ్జిక్యూషన్ కూడా అవే చేద్దాం. ఓకేనా? సేమ్ ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సి ప్రోగ్రామింగ్లో రాశాను. యూనిక్స్ కమాండ్స్ లైక్ ఎల్ఎస్, గ్రేఫ్, ఈ కమాండ్స్ ఏదైతే మీకు ప్రోగ్రామింగ్లో సెల్ కమాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేర్చుకోవాలి. మీకు లిస్ట్ పెట్టేస్తాను, అవి నేర్చుకోవాలి, అవి ఎలా పనిచేస్తావు అనేటువంటిది మీకు వచ్చిన ఎక్స్టర్నల్ అడుగుతారు కంపల్సరీ. ఓకేనా? ఇది సెల్ ప్రోగ్రామింగ్ సంబంధించి. ఇది వచ్చేసి సిమ్యులేట్స్ ఎల్ఎస్ కమాండ్స్కి సంబంధించి, సి ప్రోగ్రామింగ్లో ఎల్ఎస్ కమాండ్స్ ఎట్లా మనం చేస్తాం అనేటువంటిది. సేమ్ ఇది కూడా సి ప్రోగ్రామింగే. సో ఇది మీకు బ్రీఫ్గా ఇంట్రడక్షన్ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అన్నీ కూడా మళ్ళీ ఒకసారి చూడండి, నేను చెప్పిన వేళ ఒకసారి చెక్ చేయండి. ఏదైనా ప్రోగ్రామింగ్ మీకు డౌట్ ఉంటే మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఆ లిస్ట్ కూడా పెట్టేస్తాను మీకు, అది చూసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.